ప్రేమ దేవుని ప్రేమ, ప్రేమ దేవుని ప్రేమ. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని ఈ విధంగా సంఘాన్ని నడిపించిన దేవునికి ఎంత కృతజ్ఞత వస్తున్నమో చెప్పాలి. కానీ పిల్లలు, ఈ వారము మరి చక్కటి వర్తమానం వినుకుంటూ ముందుకు వెళ్తామండి. మీకు అడుగుతాను, మళ్ళీ అందరు చక్కగా చెప్పాలి. తండ్రి అయిన దేవుని పని ఏంది అమ్మా? తండ్రి అయిన దేవుని పని ఏంది? యేసు ప్రభు వారి పని. ఇప్పుడు ఇంకో కోణం వెళ్దామండి. తండ్రి అయిన దేవుని లక్ష్యం ఏంది? లక్షణం ఏంది? యేసు ప్రభు వారి లక్షణం ఏంది? పరిశుద్ధాత్ముని లక్షణం ఏంది? ఆలోచిద్దాం. ఓకేనా? నేను అడుగుతాను, తండ్రి అయిన దేవుడు అంటే ఎంతమంది తెలుసు? తండ్రి అయిన దేవుడు అంటే ఎంతమంది తెలుసు? యేసు ప్రభువే దేవుడు అనుకుంటున్నారు అందరూ. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఎవరు? తన కుమారుడు. అంటే అందరి లోకంలో ఏమంటున్నారంటే యేసు ప్రభు వారు మన అందరినీ ప్రేమించాడు అంటారు. యేసు ప్రభు వారు ప్రేమించారా? నేను అడుగుతున్నా, మనల్ని ప్రేమించింది ఎవరు? యేసు ప్రభు వారా, పరిశుద్ధాత్ముడా, లేకపోతే దేవుడా? మరి యేసు ప్రభు వారు దేవుడు ప్రేమ, యేసు ప్రభు వారు కాదు ప్రేమ, దేవుడు. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. రాసు నీ బైబిల్ ఏది? దేవుడు ప్రేమ స్వరూపి. యేసు ప్రభు వారు కాదండి ప్రేమించేది. వింటున్నారా? ఎవరంటే ప్రేమ స్వరూపి? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు యేసు ప్రభు వారు కాదా? కాదు. ఎవరు ప్రేమ స్వరూపి? దేవుడు. ఈరోజు ఇప్పటి నుంచి ఏం నేర్చుకోవాలి? ప్రేమ స్వరూపి ఎవరు? ఇది మళ్ళీ మీరు బయటికి వెళ్ళి తెలియని వాళ్ళకి చెప్పకండి. ఈ వాక్యం ఎంత ఈ వాక్యం మీకెందుకు చెప్తున్నాను తెలుసా? మీరు వాక్యంలో అభివృద్ధిలోకి వస్తున్నారు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. బయటికి వెళ్ళి అందరు లోకమంతా ఏమనుకుంటారండి? యేసు ప్రభునే దేవుడు అనుకుంటారు. దేవుడు ఇంకో ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఇంకో ఆయన ఉన్నాడు. తెలుసా ఎవరికన్నా? తెలియదు. మీకు మాత్రం తెలుసు కాబట్టి ఇది వాక్యము చదువుకుంటూ ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళకి ఈ సబ్జెక్టులు అర్థమవుతాయి. బయట ఉన్న వాళ్ళకు అర్థం కాదు. అందరికీ చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు కాబట్టి మాటలు చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేమ స్వరూపి కనుక ప్రియులారా, అందుకనే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు గొప్పయే. అర్థమవుతుందా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు గొప్పవి. కానీ ఈ మూడిట్లో స్థిరంగా నిలిచేది ఎవరు? ప్రేమ కదా. కనుక ప్రియులారా, ఇప్పుడు యేసు ప్రభు గారు ప్రేమ అంటే దేవుడు మనం ఎలా ప్రేమించాడమ్మా? నీట్లో చిన్న అక్కడ కూర్చుంటారు చిన్న ఉద్దేశం. నేను అడుగుతున్నాను, దేవుడు ప్రేమించాడు అంటున్నారు కదా, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? ప్రేమ అని అన్నారు కదా, అందరు ప్రేమమాడు అన్నారు కదా, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? ఇది తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? అప్పుడప్పుడు అంటాం కదా, దేవుని కంటే ఎక్కువ, నిజంగా అండి నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు యేసు ప్రభు వారు అన్నారు కదా. ఆ యేసు ప్రభు వారు తనకంటే ఎక్కువ దేవుని ప్రేమించాడు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు అని చెప్పడానికి, నీ భర్త చేయలేని ఆకాశాన్ని నీకోసం దేవుడు చేశాడు. మనుషులు ఎవ్వరి చేయలేని ఆకాశాన్ని దేవుడు చేశాడు. దేవుడు ప్రేమ నువ్వు అడిగావా? ఈరోజు భర్త భార్య ఏదన్నా అడిగితే తేకపోతే నా పైన నీకు ప్రేమ లేదని చెప్తారు కదా. అడగకంటే ముందు ఒకవేళ తెచ్చిచ్చారనుకోండి, అబ్బా నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్తారా లేదా?
నీ మనసును ఎరిగి, నీ ఆలోచనలు ఎరిగి, నా భార్య ఏం తింటది, నా పిల్లలకి ఏం తీసుకురావాలని వాళ్ళు అడగకంటే ముందే తెస్తున్నప్పుడు తండ్రిని ఎట్లా ప్రేమిస్తారని పిల్లలు కానీ భార్య కానీ, నా భర్త చాలా మంచోడు, మా నాన్న చాలా మంచిది, మా నాన్న చాలా మంచోడు అంటే అడగకంటే ముందు అవసరతలు ఎరిగి మనం తెస్తున్నాం చూడండి. ఆ తండ్రి గొప్పవాడు, ఆ భార్య గొప్పది. ఇంటికి రాగానే భార్య రోజు భర్తను అవసరతలు ఏ ఆలోచనతో వస్తున్నాడు కాదు, ఈమెని చెప్పి పంపిస్తుంది. ఏం తెలుసా, ఈరోజు సాయంత్రం వచ్చేటప్పుడు మాత్రం అది తీసుకురాకపోతే తర్వాత నేను తీసుకురాకపోతే నీ సంగతి చెప్తాను అంటే, భర్త నిన్ను ఇష్టపడేటట్టుగా నువ్వు అడగకంటే ముందే నువ్వు తెచ్చేటట్టుగా నువ్వు ప్రేమించాలి భర్తను. నువ్వు మరీ చెప్పి తేకపోయినా నువ్వు మరీ అంటే జబర్దస్తిగా అడిగి తెచ్చుకుంటున్నావు చూడు, అది ప్రేమ కాదు. ఇలా మనం ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు మనం అడగకంటే ముందే, దేవుడు మనకు అడగకంటే ముందే నిన్ను నన్ను ప్రేమించి ఆకాశాన్ని తయారు చేస్తాడు. మీకు అందరికీ చాలా మంది మధ్యన ప్రతి సండే మీరు వస్తే మీకు చాలా మంచిగా వాక్యం అర్థమవుతుంది కదా. అడగకంటే ముందే ఆకాశాన్ని తయారు చేశాడు. ఆకాశము కలుగాక, ఇప్పుడు మొదటి అధ్యాయంలో ఏముంది పిల్లరా, ఆకాశం కలుగాకంటే ఏమైంది, ఆకాశమైంది. ఇప్పుడు ఎవరైనా మేము ప్రశ్నించారు అనుకోండి, దేవుడు ఆకాశం కలుగమంటే ఎలా అయ్యింది? ఆకాశం కలుగాకంటే ఎట్లయితే ఓకేనే, ఎలా అవుతుంది? దేవుడు తన దూతలని ఆకాశాన్ని కలుగు, నువ్వు ఒక దూతలు అంటే ఆకాశం లాగా మారిపోయింది. దేవుని దగ్గర ఎన్ని దూతలు ఉన్నాయండి? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒకవేళ అలా అనుకుంటే ఆకాశం కలుగాకంటే ఎలా అవుతుంది అని ఒకవేళ మీరు అనుకుంటే, ఎలా అవుతుంది అని ఒకవేళ అనుకుంటే, ఎలా అయ్యిందో ఆకాశాన్ని చూడండి. భూమి కలుగాకంటే భూమి ఎలా అయ్యిందో చూడండి. సూర్యుడు కలుగాకంటే సూర్యుడు ఎలా అయ్యాడు, చంద్రుడు కలుగాకంటే చంద్రుడు ఎలా అయ్యాడు, వెలుతురు కలుగాకంటే వెలుతురు ఎలా అయింది, నీరు కలుగాకంటే నీరు ఎలా అయింది, వేడు కలుగాకంటే వేడి ఎలా అయింది అని ఆలోచించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకుంటాడంట. దేవుడు ఏం చేస్తాడంటమ్మా? 2 ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏం తెలుసా, గాలిని అగ్నిగా చేసుకున్న దేవుడు భూమిని చేసుకోలేడా? అందరేమనుకుంటారు తెలుసా, ఎట్లయింది అని అంటే, అందుకనే యెషయా గ్రంథంలో ఏమంటారు తెలుసా, 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు దూతలు ఎవరండి దేవునికి? వినాలి, దూతలు ఎవరు? సేవకులు, అంటే పని చేసే వాళ్ళు దూతలు. ఎవరు ఆ దూతలు? ఎన్ని ఉన్నాయి దేవుని దగ్గర అంటే పరలోకంలో కోటాను కోట్లు ఉన్నాయి. భూమి కలుగుగాక ఒక దూత కంటే భూమి అయిపోయింది, ఆకాశం కలుగకంటే ఒక ఆకాశం అయిపోయింది. అంటే ఈరోజు చూడండి, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు చూడకుండా ఉన్నాయో అన్ని కోట్ల దేవదూతలు ఆకాశంలో ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎక్కడ? అక్కడ భూమి ఆదికాండం 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం విను, ఒక దూత విను అంటే ఆకాశం వింటుందా? వింటది. భూమి చెవి యొగ్గు. ఆకాశం వింటదా? అందరికి నన్ను చూడాలి. ఆకాశం వింటదా? విన్నందుకే కదా ఒక దూత ఆకాశం లాగా మారిపోయింది. విన్నందుకే కదా ఒక దూత భూమి లాగా మారిపోయింది. అంటే భూమి ఎట్లా వింటది? భూమికి ఏమైనా చెవులు ఉన్నాయని అందరూ అంటారు. ఆకాశానికి ఏమైనా చెవులు ఉన్నాయా? బైబుల్ ఉన్నాయని అన్ని కట్టు కథలు. బైబుల్ నమ్మే వాళ్ళందరూ అదొక జోకు, నవలల్లాగా చదువుకోవచ్చు అని అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నా తెలుసా, ఒకవేళ వాళ్ళని అడిగితే దేవుడు ఒక దూతను భూమిగా మార్చాడు. భూమి కలుగ్గా కంటే భూమి అయింది, ఆకాశం కలుగ్గా కంటే ఆకాశం అయింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, నీవు నేను కొద్ది రోజులకి లోకానికి మనము మనుషులుగా రావాల్సిన అవసరం ఉంది. ఈ మనుషులుగా వచ్చినప్పుడు ఇప్పుడు నీ దాహాన్ని తీరుస్తుంది ఎవరు చెప్పండి? ఇప్పుడు
నీ దాహాన్ని తీరుస్తున్నది ఎవరు? దేవుడు తన దూత ద్వారా నీకు ఆ దాహాన్ని తీరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. నీళ్లు త్రాగుతున్నట్టు నీళ్ళు ఎవరు? అర్థమైందా? నేను వంట చేసుకుంటున్నా ఆ మంట ఎవరు? అర్థమైందా? నువ్వు పీల్చుకుంటున్న గాలి ఎవరు? దేవదూత. అందుకని ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ సృష్టిని అంతా చేసి ఈ శరీరానికి ఏం ఆహారం కావాలనో వాటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకు ఇచ్చాడు తినడానికి. నీవు భర్తకు తెమ్మని పూలు తెమ్మంటే 2 మూరలు తెమ్మంటే ఆయన 2 మూరలు చేస్తాడేమో, కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పూలన్నీ నీకోసం ఇచ్చాడు దేవుడు. నీ భర్త కంటే ఎక్కువ ప్రేమించాడు దేవుడు, నీకంటే ఎక్కువ ప్రేమించాడు దేవుడు. ఈరోజు దేవుడు ప్రేమించగల పిల్లలు ఈరోజు మనం అందరం బ్రతుకున్నాము. నేను ఒకటి చెప్తానమ్మా, ఒకటి చెప్తా వినండి. దేవుడు గొప్పవాడా డాక్టర్ గొప్పవాడా చెప్పండి? దేవుడు గొప్పవాడా డాక్టర్ గొప్పవాడా? అందరు చెప్పాలి. దేవుడు గొప్పవాడా డాక్టర్ గొప్పవాడా? కదా. జ్వరం వస్తే ఇంటికాడ ఉంటాం కానీ ఈ డాక్టర్ దగ్గర. మనకేమన్నా పనులు ఉంటే పనులు తీర్చేది మనం తీర్చుకుంటామా దేవుడు తీరుస్తాడా? దేవుడు కదా. ఆ పనుల కోసం మనం ఎక్కడనో వెళ్ళిపోతాం కానీ దేవుని దగ్గరికి డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ అని మనకు తెలిసిన కానీ జ్వరం ఏమన్నా వస్తే దేవుని సన్నిధానికి వచ్చి నేను ప్రార్థన చేసుకొని అక్కడ సేవకుడు ఉంటాడు, ఆ సేవకునితో ప్రార్థన చేయించుకొని నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని ఆలోచన ఉండదు. కానీ మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళొద్దని అంటలేదు. నువ్వు మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వు అని ఉంటుంది. దేవుడు ఎవరమ్మా? ప్రేమ స్వరూపి. ఇప్పుడు యేసు ప్రభు వారి లక్షణం ఏంది? ఈరోజు మనం అందరం మన పనులు ఏంది? ఇప్పుడు దేవుని పని ఏందమ్మా? ప్రేమ స్వరూపి. యేసు ప్రభు వారి లక్షణం ఒకసారి చూద్దాం. ఎక్కడ చూసామో వచనము విన్నారు కదా మీరు వాక్యం? ఎక్కడ చూసారు? ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుడు. అంటే ఇందులో నలుగురు గురించి ఉన్నాయండి. ఇందులో నలుగురు గురించి ఉన్నాయి. నలుగురు గురించి ఎవరెవరి గురించి ఉన్నాయి చెప్పండి ఒకసారి. నలుగురు గురించి ఉన్నాయి. ఇంకా ఈ నలుగురు గురించి ఎవరెవరి గురించి ఉన్నాయి చెప్పండి. యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్ముడు, దేవుడు, మన గురించి ఉన్నది. అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా మన గురించే ఉంది. ఇప్పుడు మన గురించి, దేవుని గురించి మనం తెలుసుకోవాలి, యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు తండ్రి అయిన దేవుడి లక్షణం ఏం చెప్పండి? అందరు నన్ను చూడాలి. దేవుని లక్షణం ఏం చెప్పండి? తండ్రి అయిన దేవుని లక్షణం ఏంది? ప్రేమ స్వరూపి. మీకు చెప్పే వాళ్ళకి క్యాస్ట్ వస్తుంది కానీ చెప్పని వాళ్ళకి చెప్దామనుకుంటే ఆలోచన వస్తుంది. అర్థమైందమ్మా? నేను చెప్పలేదు కదా, అడుగుతున్నాడు 3 సార్లు అడిగింది, ఈసారైనా చెప్దామనే ఆలోచన కూడా లేదు. చెప్పండి. ఒకసారి అడిగినప్పుడు రెండోసారి కన్నా చెప్పండి. దేవుడు ఎవరమ్మా? ప్రేమ స్వరూపి. ఇప్పుడు అందరూ యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు, యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు, యేసు ప్రభు వారు నన్ను ప్రేమించారు అంటే యేసు ప్రభుది ప్రేమ లక్షణం కానే కాదు. యేసు ప్రభుది ఏ లక్షణం తెలుసా? సమాధానకర్త. అర్థమైందా? అక్కడ అదే వచనం ఉంది మొదటి వచనంలో. కాబట్టి మీరు సమాధానము అను బంధము. అంటే సమాధానం లేదా మనకు? సమాధానం అంటే ఏందమ్మా? సమాధానం అంటే ఏం చెప్పండి? ఇప్పుడు ఇద్దరు ఇంట్లో అత్త కోడలు ఉన్నారనుకోండి, గొడవపడ్డారు అనుకోండి, వాళ్ళ ఇంట్లో సమాధానం ఉంటుందా? అన్నదమ్ముల మధ్యలో గొడవపడ్డారు అనుకో, సమాధానం ఉంటుందా? భార్య భర్తల మధ్యలో సమాధానం ఉంటుందా? ఇప్పుడు ఈ సమాధానం లేని సమయంలో వీళ్ళు ఎలా ఉంటుంది తెలుసా? అందరు పెళ్లి చేసుకున్నారు కదా, గొడవపడ్డారు అనుకోండి. గొడవపడితే ఎన్ని రోజుల వరకు మాట్లాడుకున్నామో ఇల్లులో వస్తారు భార్య భర్తలు గొడవపడితే. మీరు కాదు, కొంత ఇంకొందాం కదా, ఇంకా ఎంతసేపు మాట్లాడుకోరు చెప్పండి గొడవపడితే? పొద్దున్న గొడవపడరు అనుకోండి, టిఫిన్ కట్టమంటే టిఫిన్ ఏం లేదు, మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ అన్నగిన ఏం లేదు, మళ్ళీ పొద్దున ఏం లేదు,
అంటే ఈ గొడవ ఏంటంటే సమాధానం లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, వీడు ఏం చేస్తాడు తెలుసా, బయట వానికి చెప్పుకుంటాడు, ఈమె ఏం చేస్తుంది తెలుసా, ఈమె ఇంకో దిక్కు అనుకుంటుంది. అప్పుడు వీళ్ళని సమాధాన పరచాలంటే ఎవరు కావాలమ్మా, ఇంకో మనిషి కావాలి మధ్యలోకి. అర్థమైందా? ఇప్పుడు దేవునికి మనకు సమాధానం లేదంట. అర్థమైందా? యేసుప్రభు వారికి లక్షణం ఏంది, దేవుని లక్షణమేమో ప్రేమించే లక్షణం, అయితే యేసుప్రభు వారి లక్షణం ఏంది తెలుసా, సమాధాన పరిచే లక్షణం. అంటే ఇప్పుడు ఏ సమాధానం లేదు చెప్పండి దేవునికి మనకు, దేవునికి మనకు ఏ సమాధానం లేదు చెప్పండి. పాపం చేసి దేవుడికి దూరం అయిపోయాం మనం. అర్థమైందా? భర్త మాట వినకపోయినా పాపం, అమ్మ వినాలి. భార్యను ప్రేమించకపోయినా పాపమే. అర్థమైందా? నీ పొరుగు వారిని దూషించిన పాపమే, నీ పొరుగు వారికి ఏదైనా మాట అన్నా పాపమే. అంటే పాపం అని చేస్తూ మన చెడ్డ మాటలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఏవేవో చేస్తూ, మన కళ్ళతో ఏవేవో చూస్తూ, మన నోటితో ఏవేవో మాట్లాడుతూ, మన చేతులతో ఏవేవో చేస్తూ, ఇవన్నీ చేసి దేవునికి ఏమైపోయాడు తెలుసా, దూరం అయిపోయామంట. ఆ దూరము, ఆ బంధం అనేది తెగిపోయిందంట. దేవుడేమో పరిశుద్ధుడు, దేవుడేమో పరిశుద్ధుడు, మనము, అమ్మ వినాలి, దేవుడేమో పరిశుద్ధుడు, మనం ఎవరము, మనము పాపలం. పరిశుద్ధునికి పాపలకు పొత్తు ఏమైనా ఉంటుందా, విశ్వాసకి అవిశ్వాసం ఏమైనా పొత్తు ఉంటుందా? ఈ బంధం అనేది తెగిపోయింది. పరిశుద్ధతలో ఉండాల్సిన బంధం తెగిపోయింది. ఇది తెగిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, యేసుప్రభు వారు ఏం చేస్తాడు తెలుసా, సమాధాన పరచడానికి లోకానికి వచ్చాడు. ఏం చేయడానికమ్మా, దేవుని పరిశుద్ధం అనే ఆ బంధాన్ని తెగిపోయాము, ఆ బంధాన్ని మళ్ళీ కలపడానికి వచ్చాడు. భార్య భర్తలు కొట్లాడి విడిపోయి 2 రోజుల వరకు ఆ అమ్మల వారి ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళని కలపాలంటే ఇప్పుడు ఎవరేం చేయాలమ్మా, ఎవరు మధ్యవర్తి కావాలా లేదా, ఎవరు ఒక మధ్యవర్తి కావాలా లేదా? ఈ మధ్యవర్తి లాగా యేసుప్రభు వారు పరలోకం నుంచి భూమిపైకి యేసుప్రభు వారు వచ్చారు. ఏంది, పవిత్ర పరిశుద్ధం అనే బంధాన్ని తెగిపోయాం. ఇప్పుడు నిజంగా చూడండి పిల్లరా, ఎవరిలో, అందరిలో, ఇక్కడ ఉన్న వాళ్ళ మనందరిలో పాపం చేయకుండా నేను పరిశుద్ధంగా ఉన్నామన్న వాళ్ళు చెప్పండి ఎవరన్నా, ఎవరు లేరు. అంటే అందరికీ యేసుప్రభు వారు అవసరమే. అందుకని యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారమ్మా, పరిశుద్ధ అంటే సమాధానం అనే బంధం. అందుకనే ఒక మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే యేసు ప్రభు కోసం దేవుడు ఏం చెప్పాడు, చెప్తున్నాడు, వాక్యం విన్నాడు. సమాధానం ఏం చేస్తున్నాడు, బంధాన్ని కలుపుతుంది. ఈరోజు ఎంతమంది కుటుంబంలో సమాధానం అని చెప్పండి, మనలో సమాధానం ఉందే? అయితే మనం దేవుని కుమారులము కాదు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఇంకోటి అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. అంటే సమాధాన పరచడానికి యేసు ప్రభు వారు వచ్చారు కాబట్టి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి యందు అంటే నీవు ఎక్కడన్నా గొడవ పడుతుంటే, అక్కడ నువ్వు సమాధానం చేస్తుంటే నీవు దేవుని కుమారుడు అనబడతావు. అర్థమవుతుందమ్మా? ఏం చేస్తామా, గొడవ పడుతుంటే ఇంకా కొంచెం గొడవ పెట్టదు. మనం అక్కడ గొడవ జరుగుతున్న ప్లేస్ లో ఇంకా నువ్వు గొడవ పెడుతున్నావు అంటే నువ్వు అపవాది కుమారుడవు, అపవాది కుమార్తెవు. మరి దేవుని కుమారుడు ఎవరు, దేవుని కుమార్తె ఎవరు అంటే అమ్మని కళ్ళ ముందులో వచ్చి కొట్టాడు, కొడతావా ఫోన్ లేని వదిలేస్తావా? అంటే నువ్వు కొట్టకపోతే అక్కడ ఏం జరుగుతుంది, నువ్వేమనకపోతే ఆ గొడవ అక్కడనే ఆగిపోతుంది. నువ్వు కొట్టేవనుకో పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు మనం కొట్టే రీతిలో ఉన్నామా, సమాధాన పరిచే రీతిలో ఉన్నాం చెప్పండి? కొట్టే రీతిలో. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటుంది తెలుసా, సమాధానం ఉండాలి. నువ్వు భార్య విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, ఎవరి విషయంలో నువ్వు చర్చకు వస్తున్నావు అంటే నిన్ను ఎవరన్నా అన్న కానీ నీవేం చేయాలమ్మా, మౌనంగా వెళ్ళిపోవాలి. అందుకని యేసు ప్రభు వారు కొడుతున్నా, అమ్మ వింటున్నారా, కొడుతున్నా ఏమన్నాడమ్మా, తండ్రి వీరేం చేయించున్నారు, మీరు ఎదగరు కనుక వీరిని క్షమించిన. దేవునికి ఎలా ఉంటుంది తెలుసా పిల్లరా, ఇక్కడ చర్చలు అందరూ కూర్చున్నామా, ఇప్పుడు ఈ విధంగా అందరిని చంపారన్నంత కోపం ఉంటుంది.
అంటే చంపాలని అనుకుంటున్నాడంటే అంత చెడ్డోళ్ళమా మంచోళ్ళమా? చెడ్డోళ్ళం. కానీ యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? తండ్రి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా, నరికేయాలి అనుకుంటున్నావు కదా, 1 సంవత్సరం నాకు సమయమే. సమాధాన పరుస్తున్నాడు దేవునికి. మనకు అవకాశాన్ని అడిగి తీసుకుంటున్నాడు యేసు ప్రభు వారు. ఎక్కడ? పరలోకంలో. ఈ రోజు వరకు నేను ఈ వాక్యం వినడానికి దేవుడు అక్కడ అవకాశాన్ని అడిగాడు. ఎక్కడ? తండ్రి దగ్గర. ఈరోజు వాక్యాన్ని వినిపిస్తే వాడు మారితే ఈ క్షణంలో చచ్చిపోతే నీ దగ్గరికి వస్తాడు. అవకాశం ఏమో 1 క్షణమా, 1 గంటనా, 1 దినమా, 1 వారమా, 1 నెలనా, 1 సంవత్సరమా, కొన్ని సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి చెట్టును చూస్తున్నాను, కాయ లేదు, పువ్వు లేదు, ఏమి లేదు. దీని ద్వారా నేల వ్యర్థమైపోతుంది అంటే అక్కడ విజయపీఠ అని వాడు వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఎవరి హృదయాల్లో వాక్యం పడడం లేదు. ఎవరిని చంపేయమంటావు యేసు అని అడుగుతున్నాడు. ఇట్లా చెప్తే బాగుందా? వాక్యం విని వాక్యానుసారంగా అక్కడ చాలా మంది బ్రతకడం లేదు దేశం. అందులో ఎవరిని లేపేయమంటావు చెప్పు? మన చావు మనకేం తెలుసా? నన్ను లేపేయమంటారా? వీడియో విజయపీఠ వాక్యం చెప్తున్నాడు, వాడే ఉంటాడు, వాడిని లేపేయమంటారా? లేకపోతే ఇక్కడ ఉన్నవాడిని మనం లేపేయమంటావా? చంపేయమంటావా? యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు తెలుసా? తన సమాధానం చేత అడ్డుపడుతున్నాడు. దేవా 3 సంవత్సరాల నుంచి నరికేయాలి అనుకుంటున్నాం కదా, 1 సంవత్సరం ఏమో వాక్యాన్ని చదివిస్తాను, వాక్యాన్ని వినిపిస్తాను, వాక్యాన్ని నేర్పిస్తాను, నేర్చుకున్న తర్వాత వాళ్ళు మారుతారు అని ఒక సేవకు నిలబెట్టి మీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు. అందుకని ఏమంటాడమ్మా? సమాధాన పరచువారు ధన్యులు. ఇప్పుడు మనమే దేవుడు యేసు ప్రభు వారే దేవుని కుమారుడు, మనం కూడా దేవుని కుమారుడు మనం పడతామా? ఒక లక్షణం ఏమిస్తున్నా తెలుసా? ఎంతమంది అయితే సమాధానం ఉంటూ తన కుటుంబంలో భర్తతో సమాధానం ఉంటూ, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉంటూ, మరి అందరితో సమాధానం ఉన్న వారిని దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడు అంటున్నాడు. ఇప్పుడు మనం అందరం ఏం నేర్చుకోవాలమ్మా? సమాధానంగా ఉండడము నేర్చుకోవాలి. ఎంతమంది సమాధానం ఉంటున్నారు చెప్పండి? కుటుంబాల్లో సమాధానం అంటే ఏం తెలుసా? తిడితే పడడము, కొడితే పడడము. యేసు ప్రభు ఏం చేసి తెలుసా? ఉమ్మొస్తే పడ్డాడు. ఎంతమంది? 300-400 మనుషులు ఒకరి వెంబడి ఒకరు ఊంచుకుంటూ వెళ్తే కూడా ఆ ఉమ్ముచిన కానీ పూడ్చుకోకుండా అలానే కూర్చొని విన్నారు. అర్థమైందా పిల్లలు? యేసు ప్రభు అంత గొప్ప వాళ్ళం కాదు, కానీ మనము ప్రయత్నించాలి. తిట్టిన పడాలి, కొట్టిన పడాలి, ఏదైనా చేస్తున్నా మనం ఒకటి అలవాటు చేసుకుంటే ముందుకెళ్తాం. అందుకనే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యేసు ప్రభు వారు సమాధానకర్త. ఇంకా ఈ సమాధానకర్త అనడానికి ఒక మాట చూద్దాం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. సమాధానం ఎవరు ఇవ్వాలి? ప్రతి విధ సమాధానకర్త ప్రభు. ప్రేమకు ప్రతిరూపం ఎవరు? దేవుడు. సమాధానానికి ప్రతిరూపం ఎవరు? ఇలా నేర్చుకోవాలన్నమాట. ప్రేమకు ప్రతిరూపం దేవుడు అయితే సమాధానానికి ప్రతిరూపం ఎవరమ్మా? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సంఘంలో ఎందుకు ఐక్యత ఉండాలని చెప్పండి అమ్మ. ఇప్పుడు ఇక్కడ ప్రేమ ఉండాలంటే విశ్వాసం అంటే అక్కడ చర్య చెప్పింది పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. అక్కడ ఏమని చూడండి, అదే ఆ రెఫరెన్స్ ఉంది. మీరు ఎక్కడనో చూస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత లేదు మనలో అంటే మనలో పరిశుద్ధాత్ముడు లేడు అని ఇక్కడ అర్థం కావాలి. ఐక్యత కలిగించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు సంఘంలో పరిశుద్ధాత్ముడు. వీళ్ళ పనులు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. దేవుడిదేమో ప్రేమ స్వరూపి దేవుడు అయితే, సమాధానకర్త యేసు ప్రభువు అయితే ఐక్యత కలిగించేది ఎవరమ్మా? పరిశుద్ధాత్ముడు. వీళ్ళు 3 పనులు ఎలా ఉన్నాయి చూడండి. ఈ 3 పనులను సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా ఎవరు చేస్తున్నారు? ఒక్కడు చేస్తున్నాడు. దేవుని కంటే గొప్పది దయ్యమ్మా చెప్పండి. దేవునికి యొక్క శక్తి ఉందా? దయ్యానికి యొక్క శక్తి ఉందా? సంజు, దేవునికి యొక్క శక్తి ఉందా? దయ్యానికి యొక్క శక్తి ఉందా?
అంటే ఇప్పుడు దేవునికే యొక్క శక్తి ఉన్నప్పుడు దేవుని శక్తిని మనం ఏం చేస్తున్నాం తెలుసా, తూడనాడుతున్నాం. దయ్యము శక్తిని కాదు అసలు అండి. ఆ శక్తికి దయ్యాన్ని ఇస్తే, దయ్యానికి ఉన్న శక్తి కూడా దేవుడు ఇచ్చింది. అర్థమైందా? అది ఏంటికి అసలు పనికిరాదు దేవుని దగ్గర అసలు. ఇప్పుడు దేవునితో మనల్ని పోరాటం చేస్తుంది అంటే ప్రేమ లక్షణము ఎవరిది? ప్రేమించే లక్షణం ఎవరిది? అంటే ప్రేమ లేకుండా చేస్తున్నది ఎవరు తెలుసా? దయ్యం చేస్తుంది. ఇంట్లో భార్య భర్తల మధ్యలో ప్రేమ ఉండాల్సిన ప్రేమను లేకుండా ఎవరు చేస్తున్నారు? దయ్యం చేస్తుంది. ఇంట్లో భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండాల్సిన పరిస్థితిని ఎవరు సమాధానం లేకుండా చేస్తున్నారు? దయ్యం చేస్తుంది. భార్య భర్తలు ఐక్యత ఉండాల్సిన పరిస్థితుల్లో ఐక్యత లేకుండా ఎవరు చేస్తున్నారు చెప్పండి? దయ్యంగా ఒక్కటి 3 పనులు చేస్తుంది. దేవుడు ఒక్క ప్రేమ మాత్రం ఉండలేకపోతుంది అండి. యేసు బైబిల్ అంతా ఏముంది తెలుసా పిల్లరా? బైబిల్ అంతా ఏం తెలుసా? 66 పుస్తకాలు. నీవు మొదట దేవుని ప్రేమించి తర్వాత నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని. అయిపోయింది, బైబిల్ అయిపోయింది. బైబిల్ అయిపోయింది. అవమ్మా 66 పుస్తకాలు ఏముంది తెలుసా? దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణత్వంతో దేవుని ప్రేమించు. సెకండ్ ఏంది? నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు. అయిపోయింది, బైబిల్ అయిపోయింది. ఒక్క మాటను మనం ఇప్పటి వరకు వెళ్ళేం క్రైస్తవులు అంటే దేవుడు ప్రేమ స్వరూపం, మనలో ఏముండాలంటున్నాడు? ప్రేమ ఉండాలంటున్నాడు కదా. నిజంగా ఇప్పుడు ఒకటి అడుగుతానండి, ఇప్పుడు నాలో ప్రేమ ఉందా? ఒక్క మాట ఈరోజు ప్రపంచం అంతా వినలేదు దేవుని మాట. ఎంత బాధపడుతున్నాడు చూడండి. పెద్ద పెద్ద సేవకుల పట్ల దేవుడు బాధపడుతున్నాడు. వింటున్నారమ్మా? దేవుడి ఒక్క మాట వింటున్నామంటే ఒక్క మాట వింటలేమండి క్రైస్తవులము. ఒక్కటే ఒక్క మాట ఏమంటున్నారు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. 10 ఇంతమంది ఉన్న దగ్గర నేను మిమ్మల్ని ప్రేమించలేను అనుకోండి, దేవుడి మాట వినలేదు. ఇప్పుడు చర్చిల దగ్గర ఉంటారండి, సంఘానికి 1000 మంది వచ్చారు. 1000 మంది వచ్చిన దగ్గర అక్కడ బొచ్చలు పట్టుకొని అడుకునే వాళ్ళు ఉంటారా లేదా? అడుకుంటారు వాళ్ళు ఉంటారా లేదా? ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించిన వాడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ప్రేమ స్వరూపం కాబట్టి మనల్ని ప్రేమలో రమ్మంటున్నాడు. ప్రేమించిన వాడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సేవకుడు అన్నప్పుడు ఒక 1000 మంది వస్తున్నారంటే కార్లను వస్తాడు, మంచి కారు వస్తాడు, సొంత కార్లు వస్తాడు, సొంత ఇల్లు ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటాడు. ఆ చర్చికి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన చర్చి గేట్ దగ్గర నడుపుకుంటుంటారు, కానీ ఈ సేవకుడు 10 రూపాయలు ఇవ్వండి. చూసారు ఎవరన్నా ఇచ్చేటప్పుడు? ఆ సేవకుని ద్వారా దేవుడు బాధపడుతున్నాడు. ప్రేమ స్వరూపి నేనైనప్పుడు వాడు ఆకలితో ఆకలితో ఉన్నప్పుడు నీకు కనిపించినప్పుడు నువ్వు వానికి భోజనం పెట్టలేదు కదా, ప్రేమ లేదు. 1000 మంది వచ్చారు, 2000 మంది సేవకుని దగ్గరికి వెళ్ళాడు, అది అడుకునే వాళ్ళు ఉంటారు కదా. ఎప్పుడన్నా సేవకుడు మన గేట్ దగ్గర ఎవరైనా అడుకుంటున్నారు, వాళ్ళకు ఏం కావాలో వాళ్ళ అవసరతలు తీర్చండి ఏ సేవకుడు అంటాడని. సేవకులు ప్రేమ కలిపింది. విశ్వాసం చూడండి, వాళ్ళు గేట్ బయట నుంచి వస్తుంటే చైన్ బయట కాళ్ళు పట్టుకున్న కొట్టి ఇవ్వరండి. ఇస్తారా? 10 రూపాయలు అని ఇస్తారా? ఈరోజు దారు జాతరలో పోయి చూడండి, ఎంతమంది అడుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ వెళ్ళే వాళ్ళు ఎంత ఎవరు? క్రైస్తవులు వెళ్ళింటారు కదా ఎక్క మట్టుకు. అక్కడ ఎంతమంది అడుకునే వాళ్ళు ఉంటారు చూడండి. నీకు ఏం అవసరం ఉందని ఎంతో మంది సేవకులు అక్కడ వెళ్తారు. సేవకులు వెళ్ళే వాళ్ళు నీకు ఏం అవసరం ఉందయ్యా, నేను అవసరాన్ని తీరుస్తాను ఒక సేవకుడు అంటాడా? ఒక 100 మంది దగ్గర ఉన్న సేవకుల్లో ప్రేమ కనిపించలేదు. ఒక 1000 మంది ఉన్న దగ్గర సేవకుల్లో ప్రేమ కనిపించలేదు. ఒక 2000, 10,000, 1,00,000, 2,00,000, 3,00,000 ఉన్న సేవకుని దగ్గర ప్రేమ కనిపించలేదు. మళ్ళీ ఇంతమందికి చెప్తున్నా అంటే పేరు కోసము, గొప్పల కోసం చేస్తున్నారు. ఒక సేవకుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఒక దేవుని యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు, దేవుని తెలుసుకున్నవాడు ఎలా ఉన్నాడు తెలుసా? ఒక అవయవం బట్టలు లేకుండా కనిపిస్తుందంటే ఆ అవయవానికి నేను బట్టలు ఇవ్వాలన్న ఆలోచన రావాలి. ఒక అవయవం భోజనం లేకుండా అక్కడ ఉందంటే అవయవానికి భోజనం ఇచ్చే నీ లక్షణం నీలో రావాలి. అయ్యో ఆకలితో ఉన్నాడే, ఆయనకు భోజనం పెట్టాలన్నది నీ ఆలోచన రావాలి. మనం ఒక సేవకునికి, ఒక క్రైస్తవం బట్టలు లేకుండా కనిపిస్తున్నా, అయ్యో దేవుడు చేసిన దేహం అది, నా దేహాన్ని ఎలా దేవుడు తయారు చేస్తాడో ఆ దేహాన్ని కూడా దేవుడే తయారు చేస్తాడు. నా దేహం పైన వస్త్రాలు లేకపోతే నన్నెంతగా మంది చూసుకొని ఏమైనా చేస్తారో, దేవుడు చేసిన దేహం పైన వస్త్రాలు లేవు, ఆ దేహానికి వస్త్రాలు కప్పాలన్నది దేవుని ప్రేమ. ప్రియులారా,
అది ప్రేమ ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే సేవకుల్లో లేదు, వాక్యం చెప్పే బోధకుల్లో లేదు పిల్లలు. అర్థమైందా? విశ్వాసుల తర్వాత వాక్యం చెప్పే బోధకుల్లో లేదు ప్రేమ. అది ఆ ప్రేమ ఉందనుకోండి లోకం అంతా మారిపోతుందండి. కుటుంబాల్లో ప్రేమ ఉండాలి, భార్య భర్త మధ్యలో ప్రేమ ఉండాలి, సంఘంలో ప్రేమ ఉండాలి. బయటికి మనం వెళ్ళిన ప్రేమ చూపిస్తుంటే నిజంగా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉండాలని తెలియాలి. యేసుప్రభుది ప్రేమ లక్షణం అయితే, దేవుని ప్రేమ లక్షణం అయితే, యేసుప్రభు వారిది ఏం లక్షణం అన్నా? సమాధానము. అంటే ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నానని ఫోటో పెట్టుకోవడం కాదు, యేసుప్రభుని నమ్ముకున్నానని బైబిల్ పట్టుకొని వెళ్ళడం కాదు, యేసుప్రభుని నేను నమ్ముకున్నానని 24 గంటలు ప్రార్థన చేయొద్దని అంటలేదు, యేసుప్రభుని నేను నమ్ముకున్నానని 24 గంటలు బైబిల్ చదవద్దని అంటలేదు, యేసుప్రభుని నమ్ముకున్నాను హల్లెలూయా ఇవన్నీ అనడం అంటలేదు. నువ్వు యేసుప్రభుని నువ్వు తెలుసుకున్నావు అంటే నీలో మొట్టమొదట సమాధానం అనేది నీలో రావాలి. ఈరోజు మొట్టమొదట మీకు సమాధానం ఎక్కడి నుంచి రావాలి తెలుసా? సమాధానం మనలో ఇప్పుడు ఎలా నుంచి రావాలి తెలుసా? మొట్టమొదట భర్తకు భార్య మధ్యలో సమాధానం లేకపోతే ఈరోజు సమాధానం పడండి. అర్థమవుతుందా? భార్య భర్తల మధ్యలో నీవు సమాధానంగా లేవా? భార్యగా ఉన్నప్పుడు భర్తతో సమాధానం పడు, భర్తగా సమాధానం లేవా? భార్యతో సమాధానం పడు. మీరిద్దరు సమాధానం ఉన్నారనుకోండి, మీ ఇంటి పక్క వాళ్ళు మీతో సమాధానం అవుతారు. మీ ఇంటి పక్క వాళ్ళు సమాధానం ఉంటారు, ఇంటి ముందు వాళ్ళు సమాధానం ఉంటారు, ఇంటి వెనక వాళ్ళు సమాధానం ఉంటారు. మనం ఉన్న ప్రాంతం అంతా సమాధానంతో నిండిపోతుంది. మనం ఉన్న ఊరు సమాధానంతో నిండిపోయింది అనుకో, మరి ఒక మండలం సమాధానానికి వెళ్ళిపోతుంది. ఒక మండలం సమాధానానికి వెళ్ళిపోయింది అనుకో, ఒక రాష్ట్రం సమాధానానికి వెళ్ళిపోయింది అనుకో, ఒక దేశం సమాధానానికి వెళ్ళిపోయింది అనుకో, ప్రపంచం. ప్రేమతో మనం ఉన్నాం అనుకో, ఇంట్లో ప్రేమ ఉన్నాం అనుకో, ప్రేమ ఇంటి పక్కకు పాకుతుంది. అంటే ఇది ఏం తెలుసా? దేవుడు చెప్పే లక్షణాలు ఏం తెలుసా? అంటు వ్యాధులు ఇవి. మనం ప్రేమగా ఉన్నాం అనుకో, ఇంకోటి ప్రేమతో ఉండాలనుకుంటాడు. మనము పాపం ఉండాలంటే ఇంకో పాపం మన జత అవుతాడు. అర్థమవుతుందా? ఇది అంటువ్యాధి. కుష్ఠరోగం ఎలా? ఇంతకుముందు కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు ఎవరు ముట్టుకోవద్దని అంత దూరం ఉండాలనుకున్నాను. ఎందుకంటే అది చాలా తీవ్రమైన అంటువ్యాధి. ఇది ప్రేమ లక్షణం అనేది కూడా అంటువ్యాధి. ఈ అంటువ్యాధిని మనం అంటించాలి. ఎవరికి? ఏం అంటువ్యాధిని అంటించాలి? కరోనా అంటిస్తారేమో భయపడిపోయారు, కానీ మనం ఏం అంటించాలి చెప్పండి? ప్రేమ అనే అంటువ్యాధి పక్కనకి అంటించాలి. అర్థమవుతుందా అమ్మ? ఏం అంటించాలి? ప్రేమ అనే అంటువ్యాధి భర్తకు లేకపోతే భార్య అంటించాలి. అంటిస్తారా? సమాధానం అనే లక్షణము భార్యకు లేదనుకో, భార్యకు సమాధానం అనే అంటువ్యాధి అంటించాలి. అంటిస్తే ఆ రోగం ఏమైనా తెలుసా? ముదిరిపోతుంది. ప్రేమ అనే రోగం ఏమైతుంది? ముదిరిపోతుంది. సమాధానం అనే రోగం ఏమైపోతుంది? ముదిరిపోతుంది. ముదిరిపోతే ఏముంటుంది? విడిపోతారా? ఇక విడిపోరు. అందుకనే ఏమంటారు తెలుసా? ప్రేమ అని అంటువ్యాధి ఎంతమందికి అంటిస్తారు? మీరు ఇక్కడ వీళ్ళందరూ నన్ను చూడాలి. ప్రేమ అని అంటువ్యాధి ఎంతమందికి అంటిస్తారు? అందరికంటే అంటిస్తామంటే అందరిని ప్రేమించాలి. లేని వాళ్ళకు, ఒకరు బట్టలు లేకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి బట్టలు ఇచ్చేవనుకో, ఫస్ట్ నిన్ను గుర్తు చేసుకుంటాడు, దేవుని గుర్తు చేసుకుంటాడు, దేవుని గుర్తు చేసుకుంటాడు. దేవుని నాకు వచ్చావయ్యా కదా, దేవుని ప్రేమ అది. తర్వాత దేవుడిని పంపించాడన్న ఆలోచన వస్తుంది. లేని వాళ్ళు భోజనం పెట్టాను, ఆకలితో అమలంటిస్తున్నాను, దేవుడు పంపించాడు ఆయన నాకు కడుపు నింపడానికి కదా. ఆ ప్రేమ ఒకటి, అది ఆయనకు మైమేరిపోవాలి. సెకండ్ నీకు అది. బట్టలు లేవనుకో, దేవుని దాకా వచ్చి బట్టలు ఇచ్చావయ్యా, దేవునికి మైమేరిపోయింది. చనిపోవడానికి ఒక బండ చూపుదడానికి వస్తుంది, మనం పక్క కొంచెం కరెక్ట్ దేవుని దాకా వచ్చి కాపాడవయ్యా. దేవుడికి అమ్మ ఇది మనం ఇవన్నీ పనులు చేస్తుంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడిని ప్రేమిస్తున్నట్టు మనం. అర్థమైందా? ప్రేమ అంటే ఏం చెప్పండి? అన్నం పెట్టాలి, అన్నం బయట పెట్టి ఇంట్లోనే అన్నం పెట్టకుండా ఉండకండి. అన్నం పెట్టమని అన్న ఈరోజు నీకు లేదన్నా అనకండి. ఇంట్లో పెడుతూ బయట వాళ్ళకి పెట్టండి. బయటి వాళ్ళతో సమాధానం ఉంటారు అనుకోండి. చాలా మంది బయట వాళ్ళతో సమాధానం ఉంటారు, భర్తతో సమాధానం ఉంటారు లోపల. అది చాలా మంది ఉంటారు లేదా? బయటి వాళ్ళతో మంచి వాళ్ళు అనుకుంటారు, ఇంటి వాళ్ళతో ఎప్పుడు గొడవలు ఉంటాయి. అంటే మొట్టమొదట నేను స్టార్ట్ చేయాల్సింది ఎక్కడ? ఇంట్లో. సంఘంలో ఐక్యత లేదంటే ఇప్పుడు ఎవరమ్మా? చదవండి ఎక్కడ. కాబట్టి మీరు సమాధానమును బంధువుల చేత ఆత్మ కలిగించు ఐక్యత. అంటే పరిశుద్ధాత్మని పని ఏంది?
ఐక్యపరచడము. వీళ్ళ పనులు ఎంత విరివిడిగా ఉన్నాయి చూడండి. దేవుడేమో ప్రేమ స్వరూపి అయితే, యేసుప్రభు వారు సమాధానకర్త అయితే, పరిశుద్ధాత్ముడు ఎవరమ్మా? ఐక్యత. ఐక్యత. ఈరోజు మనలో ఐక్యపరచలేకపోతున్నామంటే పరిశుద్ధాత్ముడు మన సంఘంలో లేడు. రావాలంటే ఏం చేయాలి? ప్రేమించాలి, సమాధానంతో బంధాన్ని కలుపుకోవాలి, ఆ తర్వాత ఐక్యతలకు వస్తుంది. ఐక్యత ఇప్పుడు చూడండి, ఒక మాట చూద్దామండి. 133వ కీర్తన గ్రంథం 133 మొదటి వచనం. కీర్తనలు 33 మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. అంటే పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏంటంటే తెలుసా? మేలు అంట, మనోహరం అంట. మేలు మనోహరం అంటే మేలు ఎవరికి? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు. సహోదరులు ఐక్యపరిచేది ఎవరు? ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఐక్యపరిచారంటే, ఇప్పుడు మనం ఐక్యంగా ఉండలేకపోతున్నాం అంటే, నేను చెప్పిన మాట నీకు అర్థం అవడం లేదు, నీవు చెప్పిన మాట నేను వింటానంటే, మన ఇద్దరి మధ్యలో ఎవరు లేడు? మన ఇద్దరు ఎవరు లేడు? పరిశుద్ధాత్ముడు లేడు, సమాధానకర్త లేడు, యేసు ప్రభువు లేడు, ప్రేమ లేదు, తర్వాత సమాధానం లేదు. ఇవి రెండు లేకపోతే పరిశుద్ధాత్ముడు కూడా ఐక్యపరచలేడు. మనకి అర్థమవుతుందా? ఐక్య అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎవరిని ఐక్యపరచాడు పరిశుద్ధాత్ముడు? ఎవరిని ఐక్యపరిచాడు? ఒక మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. ఇలా చదువుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. 41వ వచనం. అంటే యేసు ప్రభు అంటే వీళ్ళందరూ యూదులుగా ఉన్నవారు, వేరువేరుగా ఉన్న వాళ్ళు ఐక్యతలకు ఎలా వస్తున్నారు చూడండి. ఇప్పుడు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఐక్యతలోకి వచ్చారు. ఎందులోకి వచ్చారు? వీళ్ళు చంపుతున్నా గానీ సువార్త ప్రకటన. వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఐక్యత ఎలా ఉంది తెలుసా? ప్రతిరోజు సహవాసం అందును, ప్రతిరోజు దేవాలయంలో కూడుకొనుచు, రొట్టె విరుచుచు, సహవాసం అందును ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఐక్యత. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది ఐక్యతలోకి వచ్చారు. ఎంతమంది అమ్మా? ఈ 3,000 మందిలో ప్రేమ ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది. వీళ్ళు 3,000 మంది కాదు. అర్థమవుతుందా? మన లక్షణాలు, మనలో ప్రేమ లేదు, మనతో సమాధానం లేదు, మనలో ఐక్యత లేదు. ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలనుకున్నాను అనుకో, అందరూ ఏమంటారు? అది అవసరమా? ఇప్పుడు ఏమైంది? దేవుని పనికి ఏది మనం అడ్డుపడదు. చేయాలనుకున్నాం కదా, ఎలా చేస్తామండి అన్న. ఏమా అది నువ్వు ఒక్కడిని చేస్తావా? నీకు వచ్చింది ఆలోచన చేద్దాం. ఎట్లా చేస్తామండి? వద్దు, నువ్వు ఒక్కడు చేస్తే చేసుకుంటూ పోతావా? వద్దు, ఈ ఆలోచన వద్దు. ఎట్లా చేస్తామండి? నీకు చేయాలి, నీకు మాకు రాలేని ఆలోచన నీకు వచ్చింది. ఎట్లా చేస్తామండి? ఏం చేస్తామండి? డబ్బులు ఎట్లా చేస్తాం? ఈ ఆలోచన మనలో లేదంటే ఏమైపోతుంది? మనలో పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఏం చేస్తాడు తెలుసా? పనులు చేయడానికి ఇష్టపడుతుంటాడు. సంఘంలో ఈ పనులు చేస్తుంటే ఏమైపోయింది తెలుసా పిల్లరా? ఐక్యత ఎలా వచ్చింది తెలుసా? మాట చెప్పేసి ముగించేస్తాం. ఐక్యత ఎలా వచ్చింది తెలుసా? వీళ్ళందరూ మీకు ఇంతకుముందు చెప్పాను. ఈ ఎన్ని పండుగలు ఉంటాయమ్మా ఇశ్రాయేళ్లకు? ఎన్ని పండుగలు ఉంటాయి? 7 పండుగలు ఉంటాయి ఇశ్రాయేళ్లకు. 7 పండుగల్లో రాజు నీవు వింటలే వాక్యం. ఏమనుకోకు, నేను అట్లేం చెప్తుంటాను. నీవు వింటలే వాక్యం. ఇశ్రాయేళ్లకు ఎన్ని పండుగలు ఉంటాయి? మీరు అడగడం ఎన్ని పండుగలు ఉంటాయి? ఆ 7లో
ఎన్ని పండుగలు ఇస్రాయేల్ కంపల్సరీ యెరూషలేంకి రావాలి? మూడు పండుగలు. ఈ 3 పండుగలు ఏవి? మీరు అడగండి. ఆయనకి అడుగుతున్నాను, రాసి అడుగుతున్నాను కదా. ఈ 3 పండుగలు మాత్రము యూదులు ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ 3 పండుగలను ఆచరించడానికి రావాలి యెరూషలేం దేవాలయానికి. ఈ 4 పండుగలు విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ ఈ 3 పండుగలకు ఎక్కడున్నా. అందుకని యేసుప్రభు వారు ఏం చేస్తారమ్మా? 12 ఏటన వస్తాడు యెరూషలేంకు. ఆ పస్కా పండుగ అప్పుడు వస్తాడు యేసుప్రభు వారు. అర్థమైందా? ఈ 3 పండుగలు మాత్రం కంపల్సరీ ఆచరించాలి. ఏది? పులియన్ రొట్టెల పండుగ, పస్కా పండుగ, పెంతెకోస్తు. ఇది ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా? ఈ 3 పండుగలు 60 రోజులు ఉంటాయి, 2 నెలల పాటు ఉంటాయి. ఈ 3 పండుగలు ఎన్ని రోజుల్లో? పులియన్ రొట్టెల పండుగ 7 రోజులు అయిపోతుంది, పస్కా పండుగ 7 రోజులు అయిపోతాయి. ఆ తర్వాత ఈ మిగిలిన రోజులన్నింటిలో తర్వాత చివరిది పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఈ పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత ఎక్కడి ప్రజలు అక్కడ వెళ్ళిపోతారు మళ్ళీ యూదులు. ఈ 2 నెలల పండుగని ఈ పండుగను చేసుకున్న తర్వాత పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి. అంటే ఇప్పుడు దూరం దేశం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ రావాలంటే 2 నెలలు ఉండాలంటే వాళ్ళు ఎంత అంటే ఆ పండుగకి ఎంత అవసరం అంత తెచ్చుకొని వచ్చారనమాట. ఎంతమంది? ఎన్ని దేశాల వాళ్ళంటే 16 దేశాల నుంచి వచ్చారంట. ఎన్ని దేశాల నుంచి? 16 దేశాల నుంచి వచ్చారు. ఎక్కడ? ఆ వచనం ఎక్కడ ఉంటది? అపోస్తల కార్యం 2వ అధ్యాయము 9వ వచనం. పార్తీయులు దేశాల పేరు చెప్తున్నారు. పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, కుక్రియా, పంపులియా, ఐగుప్తును దేశంలో వారందరూ ఇంకా కిందకి వస్తే మొత్తం ఇలా చదువుకుంటారు. 16 దేశాల నుంచి వచ్చారు. ఎవరు? అందరు యూదులు. ఎందుకు వచ్చారు? ఆ 16 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏం తెలుసా? ఆ పస్కా పండుగ అప్పుడే యేసుప్రభు వారు చనిపోయారు. పులియన్ రొట్టెల పండుగ అయిపోయింది, పస్కా పండుగ అయిపోయింది. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పెంతెకోస్తు పండుగ అప్పుడే పరిశుద్ధాత్ముడు దిగాడు. ఎవరిపైకి దిగాడు? 12 మంది శిష్యుల పైకి పరిశుద్ధాత్ముడు దిగాడు. వీళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడారు. అర్థమైందా? ఇప్పుడు ఈ పెంతెకోస్తు పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సిన వీళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? ఏ పేతురు గారి వాక్యం మీద ఎవరు వెళ్ళిపోవడం లేదు. అర్థమైందా? పేతురు గారి వాక్యం మీద 3000 మంది వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోలేదు. ఇప్పుడు ఈ 3000 మందికి భోజనం పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? వెళ్ళిపోలేని వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందులో నుంచి వచ్చి ఒక ఐక్యతలోకి వచ్చిన వారు వీళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడతలేరు. ఇప్పుడు వెళ్ళిపోకుండా ఉంటే 3000 మందికి భోజనం పెట్టాలంటే ఏం చేయాలి? పేతురు దగ్గర ఏమన్నా డబ్బులు బాగున్నాయి? అక్కడ ఏం జరిగింది తెలుసా పిల్లరా? దూరం దేశం నుంచి వచ్చిన వాళ్ళు 16 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకొని యేసుప్రభువులో ఉంటూ ప్రతిరోజు దేవాలయాన్ని తప్పకూడకొంచు సాహసమంగా రొట్టె వేర్చడం ఇలా ఉన్నప్పుడు అయ్యో వీళ్ళకి భోజనాలు లేదు కానీ ఏం చేస్తారో తెలుసా? అక్కడ స్థిరంగా ఉన్న వాళ్ళు, యెరూషలేములో స్థిరంగా ఉన్న వాళ్ళు భూములు, ఇల్లు అమ్మేసి పేతురు గారి పాదాల దగ్గర పెడుతుంటే పేతురు గారు ప్రతిరోజు అందరికి భోజనాలు పెడుతున్నారు. అర్థమైందా? పేతురు గారు అక్కడ చిరాస్తులు యెరూషలేములో స్థిరంగా ఉన్న వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు ఇలా భోజనాలు పెట్టాలంటే కుదరదని ఆ 3000 మందికి ఇక్కడున్న స్థిరంగా ఉన్న వాళ్ళు, అందులోనే బర్నబా ఉన్నారు, అందులోనే అకుల ప్రిస్కిల, అందులోనే అననీయ సఫీరా వచ్చారు. వాళ్ళు తప్పు చేశారు, దేవుని పరిశుద్ధాత్మకు మోసం చేసి చనిపోయారు. అంటే ఐక్యత ఎలా వచ్చింది చూడండి. అయ్యో మేమేనా? మీరు దేవుడు యేసుప్రభువులోకి వచ్చారు, ఐక్యతలోకి వచ్చారా? అయితే ఎన్నో దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మా ఇంట్లో పడుకోవడానికి, మా ఇంట్లో పడుకోవడానికి అంటే ఈ 3000 మందికి ప్రతిరోజు భోజనం పెట్టేవాళ్ళు అంటండి. 3000 మందికి కొంతమంది తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడబెట్టుకున్నారంట. భోజనం లేదా? అయితే ఇప్పుడు ఏం చేస్తామండి? భోజనం పెట్టాలి, అందరికి ఆకలి అవుతున్నది, మన్నా కురుస్తుందా? కాదు. అప్పుడు దేవుడు అక్కడైతే మన్నాను కురిపించాడు, కానీ ఇక్కడ మాత్రము ఎవడు దేవుని కోసం ఇస్తాడని ఎదురు చూస్తుంది. ఒక్కొక్క 1000 రూపాయలు ఏమంటే ఎన్ని ఇప్పటి వరకు ఇచ్చారండి? 1000 రూపాయలు అంటే ఇప్పటివరకు ఇచ్చాము. రాస్తులు అమ్మి సంఘానికి పెడుతుంటే వాళ్ళందరూ ఐక్యత ఏం చేసింది తెలుసా?
అలా వేల మంది ఎక్కువైన కొద్దీ అందరూ బర్నబా అయితే ఏం చేశాడు తెలుసా, మొత్తం భూమి అమ్మేసి ఇచ్చేసాడు. పేతురు గారి పాదాలు వచ్చారు, ఏమనే చేసుకుపోయి. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా చూడండి పిల్లలు, వాళ్ళు ఎంత కష్టపడి ఐక్యతలోకి వచ్చారు. పరిశుద్ధాత్ముడు ఐక్యతలోకి నడిపిస్తాడు కదమ్మా. ఇవి రావాలంటే మనం ఏం చేయాలి? ఇవి మనలో రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమ రావాలంటే, అమ్మ వింటున్నారా, ప్రేమ మనలో రావాలంటే, సమాధానం అనే బంధం మనకు రావాలంటే, ఐక్యత రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి రాజు? ఇప్పుడు ప్రేమ మనలోకి రావాలి, సమాధానం మనలోకి రావాలి, పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు కదా? వచ్చిన చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానం ఎవరిది? దేవుంది, యేసు ప్రభు వారిది. ఓకేనా? సమాధానం బంధం చేస్తుంది. రెండవది ఆత్మ కలిగించు ఐక్యత చేత. ఇంకోటి ఏం చేయాలంట మనము? ఇప్పుడు ఒక మాట చెప్తుంటారా, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా చూస్తున్నాడు తెలుసా? నేను చెప్తున్నాను అనుకో, నా మీద రోజు రాజు ఇక్కడ వాక్యం వినుకుంటే కోపంగా ఆలోచించాడు అనుకోండి, పరిశుద్ధాత్ముడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? నువ్వు చర్చికి వచ్చి కూడా తప్పుగా ఆలోచిస్తున్నావు. చర్చిలో ఉంటూ ఇక్కడ నేను రాజుని ఇప్పుడు సంజీవుని అడిగాను అనుకోండి, సంజీవ్ సమాధానం చెప్తాడు, కానీ లోపల ఏమనుకుంటున్నాడు? పరిశుద్ధాత్ముడు గ్రహిస్తుంటాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నా వాక్యం వింటలేవు, పరిశుద్ధాత్ముడు గ్రహిస్తుంటాడు. ఏమంటారు తెలుసా? చనిపోయిన తర్వాత ఒకవేళ నరకానికి వెళ్ళావనుకో, వెళ్ళినప్పుడు దేవా నన్ను నరకంలో ఎందుకు వేస్తావు అంటే, నువ్వు ఆ రోజు దేవుని మందిరంలోకి వచ్చి ఉంటే నువ్వు చెడ్డగా ఆలోచన చేస్తావు, నువ్వు తప్పుడు ఆలోచన చేస్తావు, తప్పుడు నినాదాలతో కూర్చున్నావు, నిన్ను నువ్వు బలపరచుకోవాలని ఆలోచన లేకుండా కూర్చున్నావు దేవుని మందిరంలో. వాక్యం చెప్తున్నావు, దీనికి తప్పుగా ఆలోచించావు, తప్పుగా ఆలోచిస్తున్నావు, దీన్ని ఆలోచించావు కాబట్టి నీకు ఈరోజు నరకం ఉందంటే ఏం చేస్తాం చెప్పండి పిల్లలు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? ఈ ఆలోచనలు అన్ని తీసేయడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతుంటే మనం మాత్రం శ్రద్ధ పెట్టాం పిల్లలు, శ్రద్ధ పెట్టాం. ఏమంటారు తెలుసా? దేవుడి ప్రేమ మనం రావాలంటే, సమాధానం మనం రావాలంటే మనం ఏముండాలి? ఐక్యత ఉండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. దేని పట్ల శ్రద్ధ ఉంది? డబ్బు పట్ల శ్రద్ధ ఉంది, ఉద్యోగం పట్ల శ్రద్ధ ఉంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంది, ఇంటి పట్ల శ్రద్ధ ఉంది, మన ప్రయాణాల పట్ల శ్రద్ధ ఉంది, ఆ బట్టల పట్ల శ్రద్ధ ఉంది, మనం ఏం తినాలో శ్రద్ధ ఉంది, వీటన్నిటి పట్ల శ్రద్ధ ఉంది. కానీ మరి వీటి పట్ల శ్రద్ధ ఉందా? లేదు ప్రియులారా. అందుకని మనము ఒకరిని ప్రేమించలేకపోతున్నాం. శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎట్లా వస్తామమ్మా? టైంలో పడితే ఎంత బాగుంటుంది పిల్లలు, అందరూ చప్పట్లు పడితే ఎంత బాగుంటుంది, అందరం వాక్యం ఏంటి ఎంత బాగుంటుంది, అందరూ మోకరించి ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది. అందుకని మనలో శ్రద్ధ అనేది రావాలి. ఈ శ్రద్ధ వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? ఇప్పుడు చదవండి అమ్మా, 3వ వచనం చదవండి. శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపు ఇందుకోసమే. క్రైస్తవులు మీరు పిలువబడిన పిలుపు ఇందుకోసమే. నీలో ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి, నీలో ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. 4 లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడిని పిలవను నేను. ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? అందరూ అంటారు నన్ను దేవుడు పిలిచాడు, వాక్యం చెప్పాడు, ప్రేమ లేకపోతే ఎందుకు రాని చెప్పు. ఏం లేదు, వాక్యం చదువుతున్నట్టు ప్రేమ లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోతే ఐక్యత ఎడికి వస్తుందండి. అంటే ఇది కుటుంబానికి ఎంత అవసరమో సంఘానికి అంత అవసరము. ఎందుకు పిలువబడ్డామంట? మనం చర్చికి ఎందుకు వస్తున్నాం చెప్పండి? ఇప్పుడు అందరు చెప్పాలి, మనం చర్చికి ఎందుకు వస్తున్నాము? పిల్లల కోసం కాదు, ఆరోగ్యాల కోసం కాదు, ఇంకా ఉద్యోగం కోసం కాదు, ప్రమోషన్ కోసం కాదు, ఏదో కట్టుకోవాలి ఏదో ఉండాలని కాదు. ఎందుకు పిలువబడ్డాము మనము? ప్రేమ లేకపోతే ప్రేమించడం నేర్చుకోవడానికి పిలువబడ్డాము. సమాధానం లేకపోతే సమాధానంగా ఉండడానికి పిలువబడ్డాము. ఐక్యత లేకపోతే ఐక్యతగా ఉండడానికి పిలువబడ్డాము. ఇందులో మనం శ్రద్ధ కలిగి ఉండడానికి మనం దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఊరికే రమ్మన్నాడు. దేవుడికి ఏం పని లేదు, మనకు ఆయనకేం పని లేదు.
66 పుస్తకాలు ఇచ్చి 66 పుస్తకాలు నీకేమి ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ఇవి నేర్చుకోవడానికి రండి అంటున్నారు. ఈ రోజు క్రైస్తవుల్లో ఎవరిలో కనిపిస్తున్నాయి ఇవి? అర్థమవుతుందా పిల్లలు? ఈ 3 లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి? ప్రేమ, సమాధానం, ఐక్యత ఎవరిలో కనిపిస్తుంది? ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే దేవుడు నేను చంపాలనుకుంటున్నాడు. సమాధానం ఉండకపోతే దేవుడు యేసుప్రభువు నిన్ను రక్షించడానికి ఇష్టపడలేదు. ఐక్యత లేవనుకో దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు. కనుక పిల్లలు ఆలోచించారు. ఎందుకు గురించి పిలవబడ్డా చూడండి ఎంత బాగుంది ఆ 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకోవాలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును చెరసాలలో ఉండి బయట ఉన్న వాళ్ళని బ్రతిమలాడుతున్నాడు అంట పౌలు గారు. జైల్లో ఉన్నవాడు బయట ఉన్న వాళ్ళని మీరు ఇలా ఉండంటారు అని చెప్తున్నాడంట. నేను బ్రతిమలాడుతున్నా. ఎఫెసీ సంఘంలో అది లేదంట. ఏం లేదంట? ప్రేమ లేదంట, సమాధానం లేదంట, ఐక్యత లేదంట, శ్రద్ధ లేదంట. మన సంఘం ఇదేమని చెప్పండి. మన ఎఫెసీ సంఘం సెట్ అయింది, మన సంఘం సెట్ అయింది. ఈరోజు ప్రేమ ఉందా? సమాధానం ఉందా? ఐక్యత ఉందా? మరి ఎందుకు వస్తున్నాం చర్చికి? నేర్చుకోవడానికి. అందుకనే పిలుస్తున్నాడు దేవుడు. మీకు ఇవి నేర్పించాలని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అందుకనే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు లోకానికి వచ్చాడు. ఎంతమంది శ్రద్ధ కలిగి వాక్యం వింటున్నారు? వినరాము? ఎంతమంది శ్రద్ధ కలిగి వీటి పట్ల ఉంటారు? పరిశుద్ధాత్ముడు వాళ్ళకే సహాయాన్ని చేస్తాడు, ఐక్యతలోకి నడిపిస్తాడు. ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత నేను చేస్తున్నాను, మీకు ఇచ్చిన బాధ్యత కూడా మీరు చేయండి. ఒక్క పనిలో నమ్మకం ఉంటే ఇంకో పని దేవుడు ఇస్తాడని పిల్లలు ఆలోచించాలి. అర్థమవుతుందా? ఒక్క పని మనం నమ్మకంగా చేసామనుకో ఇంకో పని ఇస్తాడు, ఇంకో పని నమ్మకం చేస్తే ఇంకో పని ఇస్తాడు దేవుడు. మనం ఒకటే పని నమ్మకంగా చేయలేమనుకో పిల్లరా, ఆ పనిని కూడా దేవుడు తీసేస్తే కంపల్సరీ మనం చేయాల్సిందే బాధ్యత. ఆ పనిలో మనం కంపల్సరీ వాడబడాల్సిందే. ఏదైనా చేయాలి. నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చేస్తూనే ఉండాలి. మనం దేవుని చేత ప్రేమలోకి రావాలి, సమాధానంలోకి రావాలి, ఐక్యతలోకి రావాలి. ఇందుకోసం మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఇందుకోసం మన పిల్ల. అందుకని యేసుప్రభువు వారు చంపుతున్నా గానీ సమాధానంతోనే తండ్రి వీరు ఏం చేయించున్నారు కనుక సమాధానం చూడండి. చంపుతున్న సమాధానం, చంపుతుంటే కూడా సమాధానమే. కోపం లేదు అక్కడ. కొడుతున్న కోపం లేదు యేసుప్రభువు వారికి. ఉమ్ముస్తున్న కోపం లేదు, కొడుతున్నా ఎంటకే తంతున్న కోపం లేదు, గుద్దుతున్న కోపం లేదు. యేసుప్రభువు ఏమని తెలుసా? నువ్వు ప్రవచించావంట కదా అని ఎంటకెళ్ళి ఎవరు కొట్టారు చెప్పు? 10 మంది అంటున్నారంట. హేళన చేస్తున్నారంట. హేళన చేసిన కూడా సమాధానం. కనుక పిల్లరా, అందుకని 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వారు, అందుకని యేసుప్రభువు వారిని దేవుడు ఏమని తెలుసా? ఇగో ఒక్కగానొక కుమారుడు మీకోసం ప్రేమించి పంపుతున్నాను. నా కుమారుడు మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని ఎంతగా ప్రేమించానంటే ఇగో ఆ ప్రియ కుమారుని చంచిపోయేటంతగా మీరు నన్ను ప్రేమిస్తున్నాను. ఎవరిని? మనల్ని. ఆయనను చంపుకోవడానికి అంతగా ప్రేమిస్తున్నాను, అంత బాధపడుతున్నాను. ఆయన చచ్చిపోతున్నా కానీ, ఆయన చచ్చిపోతుంటే మీకు బాధ అనిపిస్తుంది కానీ, చచ్చిపోతున్నా మీరు మారాలని మేము యేసుప్రభువుని చంపుతున్నాను మీకోసం. ఒక్కగానొక కుమారుడు మిమ్మల్ని అంతగా సృష్టిని ఇంత ఇచ్చాను అనుకుంటున్నారా? సృష్టి కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమించాను. ఒక్కగానొక కుమారుని మీకోసం పంపాను. అదే ఆయన స్కీమ. దేవుడు ఎంత ప్రేమించాడంటే సృష్టిని ఇచ్చాడు. ఆ తర్వాత మన పాపాల నిమిత్తం తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అంతగా ప్రేమించాడు. దేవుని దగ్గర ప్రేమించాలంటే ఇంకేం లేదమ్మా. ఎంతగా ప్రేమించాలి అంత ప్రేమ అంతా 66 పుస్తకాలు పెట్టేశాడు. యేసుప్రభువుని పంపించేశాడు, పరిశుద్ధాత్మను పంపించేశాడు. ఆయన ఎంతగా ప్రేమించాలో ఆ ప్రేమను దాచుకోకుండా ఇచ్చేశాడు. ఆ ప్రేమలో మనం ప్రేమించాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతము. సమాధానం ఉంటే బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడిన తర్వాత ఐక్యతలోకి వస్తాము. ఐక్యతలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ 4 రావాలంటే శ్రద్ధ కలిగి మనం ఉండాలి. ఇందుకోసమే మనం పిలువబడ్డాం. అందుకని యేసుప్రభువు వారి శరీరం రక్తంలో చేయి వేస్తున్నాం. మనం ఈరోజు చేయి వేస్తున్నా నీవు నేను. నిజంగా తండ్రి ఈరోజు నాతో ఈ 3 లేవు తండ్రి. ఈ 3 నేను పెంచుకుంటాను. ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుంటాను. ఈ రోజు నుంచి నేను ఆలోచనలోకి వస్తాను. నీవు చెప్పిన ఈ రోజు నాతో మాట్లాడావు కదా ఈ మాటలు, ఈరోజు కంపల్సరీ వీటి పట్ల నేను ఆలోచిస్తాను. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడతాను, సమాధానంగా ఉండడానికి కష్టపడతాను.
ఐక్యత కలిగి ఉండడానికి ఓర్చుకుంటాను, శ్రద్ధ కలిగి నీ మాటలు వినడానికి కూడా నేను ఉంటాను అని ఈ రోజు ఈ ఒప్పందం ఒప్పుకోండి. మన దేవుడు నిజంగా పిల్లారా, ఈ రోజు మీరు ఒప్పందం చేసుకొని రేపటి నుంచి స్టార్ట్ చేయండి. మీ ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితము రోజు రోజుకి ఎదుగుతుంటుంది. కుటుంబంలో భర్తతో ప్రేమగా ఉండండి, రోజు రోజుకు సమాధానం జరిగిపోతుంది. భార్యతో ప్రేమతో ఉండండి, పెరుగుతుంటుంది. ఆ జీవితం అనేది నిజంగా పిల్లరా ఆ లక్షణాలు మనకు చేరిపోతాయి కదా.